అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు అయితే రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, ప్రస్తుతం మనకి ఇంకా జమ కాలేని వారందరికీ కూడా జమ చేయడానికైతే సిద్ధమవుతుందండి. సో, ప్రస్తుతం ఎన్ని ఎకరాల వరకు జమ చేసింది, మళ్ళీ జమ చేయలేని వారికి ఎప్పుడు జమ చేస్తుంది అనేది ప్రతీదీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. తెలంగాణ రైతు భరోసా పథకం సంబంధించి గాని చూసుకున్నట్లయితే, రాష్ట్ర ప్రభుత్వం మనకి ప్రతి సంవత్సరం కూడా రూ. 12,000 అందిస్తామని చెప్పి తెలపడం అయితే జరిగింది కదండీ! సో, అందులో భాగంగానే తొలి విడత కింద రూ. 6,000 అనేవైతే జమ చేయడం అయితే జరిగిందనమాట. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాని చూసుకున్నట్లయితే, ఈ యొక్క రూ. 6,000 సంబంధించి గాను మనకైతే జమ చేసినా గానీ, చాలామంది రైతన్నలకైతే ఖాతాలో జమ కావటం చెప్పేసి అడుగుతున్నారు. సో, ప్రస్తుతం దాదాపుగా రైతన్నలు ఎవరైతే ఉన్నారో వారు తొలి విడత కింద రూ. 6,000 అనేవైతే జనవరి 26వ తేదీన విడుదల చేయడం అయితే జరిగిందండి రాష్ట్ర ప్రభుత్వం. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాని చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులు మనకి చాలా మందికి జమ కావట్లేదని చెప్పేసి అయితే అడుగుతున్నారు. సో, వారికి కూడా శుభవార్త అయితే చెప్పిందనమాట. ఇక్కడేంటంటే మనకి మొత్తం ఈ యొక్క నిధులకు సంబంధించి గాని 9,000 కోట్ల పైగానే నిధులనేవైతే కేటాయించడం అయితే జరిగిందండి. అందులో కూడా మనకి 4,000 కోట్ల నిధులనేవైతే విడుదల చేశారు. ఇంకా రూ. 5,000 అనేవైతే బ్యాలెన్స్ అయితే ఉందనమాట నిధులు విడుదల చేయవలసినయి. సో, తొలి విడత కింద మనకి ప్రస్తుతం 3-4 ఎకరాలు ఉన్న వారికి రూ. 6,000 అనేవైతే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. సో, మిగతా వారికి కూడా త్వరలో అయితే విడుదల కాబోతున్నాయండి. అయితే దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం మనకి ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి మాత్రమే నిధులనేవైతే విడుదల చేసే అవకాశం ఉందనమాట. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి కానీ ఎటువంటి తాజా సమాచారం వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.